బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయే లోపు ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్క నామినేషన్లోనైనా మాస్క్ మ్యాన్ మనందరి ఫేవరెట్, ఎస్పెషల్లీ నా ఫేవరెట్, మన మాస్క్ మ్యాన్ ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళకి ఒక ప్రాపర్ ఎన్కౌంటర్ లాగా ఇస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నాను. 4వ వారం కూడా అయిపోయింది, ఆయన నామినేట్ కూడా అయిపోయారు. ఇక్కడ కూడా ఆయన సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారేమో అని నాకు అనిపించింది. దట్టు ఎవరితోటి? ఫ్లోరా గారితో. అదేంట్రా ఫ్లోరా గారిని తక్కువ అంచనా వేస్తామని అంటే, పాపం ఆమెకు తెలుగు రాదు, లాంగ్వేజ్ బ్యారియర్ చాలా అడ్డం. బట్ ఆమె ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడింది, హిందీలోనూ చక్కగా మాట్లాడింది. ఇంగ్లీష్ హిందీ తెలుగు మిక్స్ చేస్తూ 2 పాయింట్లే చెప్పింది అబ్బా, వ్యాలిడ్ పాయింట్లు, బుల్లెట్ దెబ్బలు 2. అలాంటి పాయింట్స్కి మాస్క్ మ్యాన్ కౌంటర్ ఇవ్వలేక, ఇది అచ్చ తెలుగులో లెటర్ వస్తే దాన్ని మళ్ళీ అచ్చ తెలుగులోనే చదివే మన మాస్క్ మ్యాన్ సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారేమోనని చాలా బాధ వేసింది. హోప్ ఇంకా ఉంది, ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి, ఆయన ఎలిమినేట్ అవ్వరు నాకు తెలిసి ఇప్పుడల్లా. కాబట్టి సో మాస్క్ మ్యాన్ ఏమన్నా మాట్లాడతాడేమో నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో చూద్దాం. ఇప్పుడు అయితే మాత్రం ఫ్లోరా గారి ముందు కూడా తేలిపోయారేమో అనిపించింది. దాని తర్వాత రాము వచ్చి ఇంకొక పాయింట్ చెప్తాడు, ఆ పాయింట్కి సమాధానం చెప్పకుండా రాము చాలా స్ట్రైట్ పాయింట్, సింగిల్ పాయింట్ కొడతాడు, దానికి కూడా ఆయన వేరే ఏదేదో చెప్తాడు. ఎలాగ చెప్తాడంటే, అప్పుడెప్పుడు అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను దగ్గర నుంచి మొన్న ఓజీ సినిమా రిలీజ్ అయ్యి ఆ కథ గురించి కూడా చెప్తాడు. ఆయన పాయింట్ మాత్రం చెప్పడు, చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు, ఆ పాయింట్ దగ్గరికి రాడు ఆయన. అది ఆయనతో నాకు చాలా పెద్ద ప్రాబ్లం మాస్క్ మ్యాన్ తోటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైలైట్ ఎపిసోడ్ మొత్తం మీద, డెమోన్ పవన్ కెప్టెన్ కమ్ రెఫరీ కమ్ సంచాలక్ కమ్ డయాస్ రోలర్. అప్పుడెప్పుడో క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలో అన్నట్టు క్రీస్తు పూర్వం ఫస్ట్ డయాస్ రోల్ పడినప్పుడు ఒక్క నెంబర్ 1 కళ్యాణ్కి ఇస్తారబ్బా ఛాన్స్. ఆ తర్వాత 10 సార్లు డయాస్ వేస్తారు, 9 సార్లు వేస్తారు. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడు పాపం, కనీసం పిలుద్దామని కూడా లేదు. ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు నిలబడ్డారు, ఆ టీమ్స్కి నిలబడినప్పుడు. దాని తర్వాత వరుసగా అందరికి ఇసుకుంటూ వచ్చాడు. అబ్బా సాయిరామ్ పర్లేదు, బాగానే ఇస్తున్నాడు, అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇస్తున్నాడు అన్నాడు. సరే ఒక ఛాన్స్ నేను కూడా తీసుకోవచ్చు కదా అన్నాడు. సర్లే తీసుకోవచ్చు, తల్లి బిడ్డ న్యాయం, తీసుకున్నాడు అనుకోవచ్చు. దాని తర్వాత ఇంకా అతనే తీసుకుంటాడు వాడు ఛాన్సులన్నీ. వాళ్ళని అసలు పట్టించుకోవట్లా. వాళ్ళొక 3 అబ్బాయిలు నిలబడున్నారు, మధ్యలో మా మాస్క్ మ్యాన్ నిలబడున్నాడు, పెద్ద ముండావాడు. సో 2 కుర్రాళ్ళు నిలబడున్నారు, వాళ్ళని కొంచెం పట్టించుకుందామని కూడా లేకుండా ఎప్పుడు చూసినా ఇటే పట్టించుకుంటాడు. ఎప్పుడు చూసినా బ్లూ అంటాడు, గ్రీన్ అంటాడు, ఎల్లో అంటాడు, రెడ్. వాట్ అబౌట్ రెడ్? చాలా బాధ అనిపించింది, చాలా తప్పు అనిపించింది డెమోన్ పవన్ది. అసలు కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చేమో పాపం, వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చిండుంటే గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుండేదేమో అని అనిపించింది. ఒక్క ఛాన్స్, ఒక్క ఫెయిర్ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది, ఇవ్వలేదు. సో అదనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ జెన్యూన్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. ఓకేనా? నిన్న పొద్దున అనుకుంటాను, ఈరోజు పొద్దున అనుకుంటాను, కొంచెం ఒక రివ్యూ చేసా, దాని మీద భాష మీద కొంచెం పట్టు జారిపోయింది, ఏదో మాట్లాడేశాను. చాలామంది హర్ట్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు, కింద కామెంట్స్లో కూడా పెట్టారు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అలాంటి లాంగ్వేజ్ ఇంకోసారి యూస్ చేయకుండా ఉండడానికి మ్యాక్స్ ట్రై చేస్తా. మ్యాక్స్ కాదు అసలు, మొత్తం అలాగే మాట్లాడదాం. కొంచెం డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తూనే మాట్లాడతాం. పొరపాట్లు అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయి, మాటలు దొరలుతూ ఉంటాయి. సార్ అవి రానివ్వకుండానే ట్రై చేస్తా. వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి అనే రివ్యూ చేస్తా ఆఫ్ చేసి. ఓకేనా? ప్రామిస్. అండ్ సారీ ఫర్ దట్, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అంటే అది రివ్యూస్ ఏదో వ్యూస్ వచ్చేస్తాయి అలా మాట్లాడితే అని చెప్పి ఆ ఉద్దేశం ఏం లేదండి. మిస్టేక్ ఫ్లోలో అలా వచ్చేసినాయి, కొన్ని మాటలు పొరపాటు దొరలేసాయి, తెలియకుండా వచ్చాయి అంతే. ఓకేనా? డిస్కషన్ ఇక్కడ తనూజా గారిది బర్నీ గారిది నిన్న డిస్కషన్ అండి, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. సో తనూజా గారి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆమె కోసం వాళ్ళ ఫాదర్ స్టాండ్ తీసుకోవాలని చెప్పి ఆమె బాధపడతా ఉంది. దాంతో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగుంటుంది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగుంటుంది. సో ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు చెప్పుకున్నారు. సో కాకపోతే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోరు అనమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో నువ్వు స్టాండ్ తీసుకోలేదు నాన్న, నా కోసం స్టాండ్ తీసుకుంటావు అనుకున్నాను, ఆమె అన్ని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది నాన్న అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటుంది. అది కాదురా తల్లి, నీ కోసం నేను ఉంటాను, బట్ నువ్వు వెళ్ళి రీతుకు చెప్పడం, రీతు వచ్చి నన్ను అడగడం నాకు నచ్చలేదు, నువ్వు అడుగుంటే నేను చేయనా చెప్పు, నీకు ఇక్కడ హౌస్లో అందరికంటే ఎవరు చెప్పు నీకు ముఖ్యం అంటే నీ పేరే చెప్తానంటే ఆమె కూడా నేను నీ పేరే చెప్తాను నాన్న అంటది. మరి అలాంటి దానివి నేను నా దగ్గర కొంచెం ధైర్యంగా చెప్పొచ్చు కదా, వేరే వాళ్ళతో చెప్పొద్దు ఇలాంటివంటే. సరే నా ఇంకెప్పుడు చెప్పనంటది. ఆయన స్టాండ్ తీసుకోలేదని బాధపడింది ఆమె. ఓకే ఫైన్ నైట్. ఆ తర్వాత పక్క రోజు ఉదయము సో అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఇమాన్యుయల్
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు మాట్లాడుకుంటా ఉంటాడు అబౌట్ తనూజ బ్యాడ్జ్ గురించి మాట్లాడుకుంటా ఉంటాడు. ఆయన ఒక పక్క ఆమె తగ్గట్లేదు, ఈమె తగ్గట్లేదు. సో ఇంకా వాళ్ళిద్దరు తగ్గకపోతే ఆమెకు ఆకలేస్తుంది, అన్నం తినకపోతే. సో ఇంకా దాని తర్వాత నన్ను వండనివ్వడానికి ఆమె అలౌ చేయట్లేదు. ఆమె దివ్య వండుతుంటే ఆమె తినట్లేదు. సో అందుకని చెప్పి నేను ఫుడ్ మానిటర్గా ఉంటే నేను తీసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాను అని చెప్పి ఆయన అన్నాడు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా చెప్పలేదు, కానీ ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిన గొడవ, ఆ అమ్మాయి అనవసరమైన పెంటలో ఇరుక్కుంటుంది, మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఆ అమ్మాయిని కొంచెం తప్పిద్దాము తనూజ అని అనుకుని కూడా అని ఉండొచ్చు ఆయన. ఓకేనా, ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. తనూజకి ఇబ్బంది కలగకూడదు, సో నేను తీసుకుంటే కొంచెం పీస్గా ఉంటుంది అని చెప్పి అనుకోవడం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత తనూజ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొద్ది సేమ్ మన ఇమ్మాన్యుల్తోనే చెప్పొద్దు అనమాట. యాక్చువల్గా ఆయన మా ఇద్దరికి ఎంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు ఆయన స్టాండ్ తీసుకోలేదు. అండ్ ఆయనకి ఎంతసేపు నన్ను సంజన గారిని కూర్చోబెట్టి మాట్లాడడానికి ఎంతసేపు, చాలా సింపుల్ విషయం కదా. అది కాకుండా ఆయన ఇక్కడ నేను మానిటర్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమా, నేను మానిటర్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమా, నేను మానిటర్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమా, నాతో మీకు ఏమైనా ప్రాబ్లమ్ అని అడుగుతున్నారు. నన్ను అడిగితే నేనే ఇచ్చేస్తా కదా బ్యాడ్జీ, అని చెప్పి ఏం మాట్లాడుతుంది. బట్ ఆ టైంలో ఆ నిమిషం ఆ క్షణం సో తనూజ గారికి తెలియదు. దాని తర్వాత నైట్ తనూజ గారితో కాకుండా సంజన గారితో ఆయన మాట్లాడాడు, సంజన గారికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఆ మూమెంట్లో ఏదైతే హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉందో ఆ మూమెంట్లో ఎవరు మాట్లాడలేరు. భరణి గారు కావచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఆమె హైపర్లో ఉన్నారు, సంజన గారు ఒక రేంజ్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. ఆమె నేల మీదకి తీసుకొచ్చి ఆమెతో మాట్లాడేంత ఛాన్స్ అయితే లేదబ్బా. ఓకేనా, సో అందుకని చెప్పి ఆయన మాట్లాడలేదు. బట్ ఆమె ఇద్దరితో కలిసి కూర్చోబెట్టి మాట్లాడాలి అని చెప్పిన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదేమో ఆ టైంకి. దాని తర్వాత ఇంకా ఆయన ఒపీనియన్ ఏంటి, సో ఆమె తినట్లేదు, ఆమె వండితే సో ఈమె నన్ను చేయడానికి ఒప్పుకోవట్లేదు, బట్ ఆమె తినాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించి సో ఈమె మానిటర్ ఉంటే కుదరదు అని చెప్పి సంజన గారు అని అడిగారు. మీరు మానిటర్గా ఉండండి భరణి గారు అంటే, సో అది కూడా కరెక్టే కదా. సో అందరికీ ఆయన మానిటర్ ఉంటే కొంచెం పీస్గా ఉంటుంది కదా, నేను కొంచెం మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తాను అన్న థాట్లో ఆయన అడిగాడు. బట్ తనూజ గారికి తెలియదు కాబట్టి సో తనూజ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అలా ఎలా అడుగుతారు బ్యాడ్జీ, నేను ఇచ్చేస్తాను కదా బ్యాడ్జీ, అలా అందరిని అడగటం ఎందుకు, సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అండ్ అసలు ఆయన ఏంటంటే ఆమె పర్మిషన్ ఆయన అడిగాడు, ఈమె ఇవ్వలేదు వండుతుంటే. సో ఆయన మనసులో పెట్టుకొని నేను పర్మిషన్ ఇవ్వలేదు, ఆ అమ్మాయి పర్మిషన్ నాకు ఇచ్చేది ఏంటి, అది ఆయన మనసులో పెట్టుకొని ఇదంతా చేశాడు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు ఇలాంటివన్నీ చూస్తే ఒక్కోసారి అసలు మొహం కూడా చూడాలనిపించదు కొన్ని రోజులు, సో ఐ వాంట్ టు టేక్ టైం అని చెప్పి ఆమె అంటుంది అనమాట. అంత దూరం అమ్మాయి వెళ్ళిపోద్ది. అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన వండుతుంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదు కాబట్టి ఆయన ఏకంగా మానిటర్నే మార్చేద్దామన్న డెసిషన్ తీసుకున్నాడు అన్న థాట్లో ఈ అమ్మాయి ఉంది. బట్ ఆయన థాట్ ఏంటంటే సో అందరికీ కొంచెం పీస్ ఉంటుంది అండ్ తనూజాని కొంచెం పక్కకు తెప్పిస్తే ఆ అమ్మాయి కూడా కొంచెం ప్రశాంతత ఉంటుంది, సో అందరు మన మాట వింటారు కొంచెం ఈ ఫుడ్ దగ్గర అనే థాట్లో ఆయన ఉన్నాడు. బట్ సంజన గారికి ఫైనల్గా ఇచ్చారు. సో ఆ సంజన గారికి ఇవ్వటం వచ్చేసరికి కూడా ఈయన పాయింట్ రైజ్ చేసేసరికి అది సంజన గారి దగ్గరికి వెళ్ళింది నా నుంచి అని చెప్పి ఆమె ఇంకా కొంచెం ఆయన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఆమె పడిపోయింది అనమాట క్లియర్గా. అదనమాట వీళ్ళ ఓవరాల్గా అక్కడ అనిపించింది. దాని తర్వాత యాక్చువల్గా బిగ్ బాస్ నామినేషన్ టాస్క్, యాక్చువల్గా మొన్న నామినేషన్ టాస్క్ అయిపో ఉండాల్సింది. వాళ్ళ ఆ గేమ్ సరిగ్గా ఆడుంటే గెలిచిన టీమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గేమ్ ఆడేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉండేవాళ్ళు. బేసిక్గా క్లియర్ అర్థమైపోయింది అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే అది సరిగ్గా జరగలేదు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ కొన్ని టీమ్స్ని లీడర్స్ ఆయనే ఫిక్స్ చేస్తారనమాట. భరణి గారిని, తనూజ గారిని, సుమన్ గారిని, కళ్యాణ్ గారిని. ఇక్కడ దీని గురించి మాట్లాడుకునే ముందు ఇంత యాక్చువల్గా ఫస్ట్లో ఇది కూడా బుల్లెట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సుమన్ గారి టీము, ఎల్లో టీము చాలా కష్టపడింది అబ్బా, నిజంగా కష్టపడింది. అది ఏంటో అందరూ కష్టపడ్డారు కదరా అంటే లేదు. సుమన్ గారి టీం ఏంటంటే మేబీ సుమన్ గారు రితుకు చెప్పిన పాయింట్ బక్వాస్ పాయింట్లు అయ్యుండొచ్చు, కానీ ఫాల్తూ పాయింట్లు అయ్యుండొచ్చు, కానీ లూజ్ పాయింట్లు అయ్యుండొచ్చు. కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం, ఓకే సారీ. కాకపోతే అక్కడ సుమన్ శెట్టి గారు నామినేట్ అవ్వడానికి లేదు, ఆయనకి ఇమ్యూనిటీ వచ్చింది. ఆయన టీంలో ఎవరైతే పర్సన్ ఉన్నాడో సో 2 పర్సన్స్ ఉన్నారో ఆల్రెడీ ఒక పర్సన్ నామినేట్ అయ్యారు, ఫ్లోరా గారు. లాస్ట్ ఇంకొక రౌండ్ ఆడతారు తర్వాత భరణి వాళ్ళ టీం తోటి, అప్పుడు మళ్ళీ రాము నామినేట్ అవ్వకూడదు అని చెప్పి సో 3 కష్టపడ్డారు. ఫస్ట్ సుమన్ శెట్టి గారు లీడ్ తీసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. దాని తర్వాత రాము ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఎస్పెషల్లీ రాము లీడ్ తీసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఫ్లోరా గారు నామినేట్ అయిపోయిన తర్వాత ఆమె నామినేట్ చేసిన తర్వాత కూడా ఆమె ఎక్కడ తగ్గకుండా ఇంకొకరు నామినేట్ అవ్వకూడదు మన టీం నుంచి అని చెప్పి ఆమె తీసుకున్న టీం స్పిరిట్ 3 కలిసి మళ్ళీ ఆ భరణి గారు వాళ్ళ మీద గెలిచిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. సో ఎల్లో టీం నిజంగా హృదయాలు గెలిచింది, అలాగే వాళ్ళు టాస్కులు గెలిచారు.
సో ఎల్ల టీం అనమాట చాలా బాగా ఆడారని నాకు అనిపించింది. అంటే ఆ టీం కోఆర్డినేషన్ చాలా బాగుంది, కసిగా ఆడారు. ముగ్గురు అంటే అందరి కోసం, ముగ్గురు కోసం మనం నిలబడాలి అన్నట్టు, అంటే ఎవరికి వారే కాకుండా రాముని నామినేట్ చేయనివ్వకుండా చేశారు ఫైనల్గా లాస్ట్ రౌండ్. అది చాలా బాగా నచ్చింది నాకు, ఆ రౌండ్ చాలా బాగా నచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఫస్ట్ డయాస్ రెడ్ టీం వేస్తారు, కళ్యాణ్ పిలుస్తారు. కళ్యాణ్ 1వ నెంబరు, కళ్యాణ్ నెంబర్ 1 కళ్యాణ్ వేస్తాడు. అంతే అయిపోయింది. ఇంకా కళ్యాణ్ ఆడున్నాడు అంతే, రెడ్ టీం ఆడుంది అంతే. వాళ్ళు గేమ్ ఆడింది లేదు, ఏమి డయాస్ వేసింది లేదు, పాపం నిలబడున్నారు అంతే. హరీష్ని కూడా నామినేట్ చేయకపోయి ఉంటే వాళ్ళు అసలు రెడ్ టీం ఒకటి ఉండేది అని చెప్పి కూడా మనకి ఎవరికి తెలియదు. ఏదో రెడ్ టీం ఉన్నారు, మనం చూస్తున్నాం అని అనుకునే వాళ్ళం, కానీ ఎవరికి లేదు. ఎందుకంటే అక్కడ ఇమాన్యుల్ని నామినేట్ చేయడానికి లేదు. ఇంకొకటి, ఈ టీమ్స్ తీసుకునేటప్పుడు, ఈ టీమ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు హరీష్ గారు చాలా తెలివిగా ప్రదర్శించారు, చాలా తెలివితేటలు ఉపయోగించారు హరీష్ గారు. దాని గురించి మాట్లాడుకోవాలి మనం, బట్ ఎపిసోడ్లో చూపించలేదు. కానీ ఆ టీంని ఎలా, అంటే లైక్ టీమ్మేట్స్ ఆ టీమ్ లీడర్స్ని ఎలా వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళ టీమ్స్లోకి వెళ్ళారు అనేది అక్కడ హరీష్ గారు చాలా తెలివిగా బర్నీ గారు పిలిచినప్పుడు కానీ, లేదా శ్రీజ పిలిచినప్పుడు కానీ, సో ఆ టీంలోకి రావడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే శ్రీజ బర్నీ గారి టీంలోకి శ్రీజ వెళ్తున్నప్పుడు, సో బర్నీ గారిని నామినేట్ చేయాలనుకుంటాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మన సంజన గారు కూడా వచ్చారు. సంజన గారు కూడా అడిగినప్పుడు సంజన గారు దాంట్లో కూడా వెళ్ళలేదు. సో ఆయన చాలా తెలివిగా ఆడతాడు. అంటే ఆయనకు అర్థమైంది అనమాట, ఇలా టీమ్స్గా ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నేను ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నానో వాళ్ళ టీంలోకి నేను వెళ్ళను అని ఆయన మాట్లాడతారు లైవ్లో. అది చాలా బాగా అనిపించింది, గేమ్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు అనిపించింది నాకు మాస్క్ మ్యాన్. ఈ పాయింట్లో చాలా బాగా అనిపించాడు మాస్క్ మ్యాన్, అంటే తెలివిగా. శ్రీజ దగ్గరికి వచ్చేసరికి శ్రీజ ఎక్కడో సమ్వేర్ భయపడింది అని అనిపించింది నామినేషన్స్కి. అంటే ఆ అమ్మాయి టీం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అన్న తగ్గట్టు మాస్క్ మ్యాన్ పిలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ కూడా పిలిచింది. బట్ ఆ అమ్మాయి ఇమాన్యుల్ పిలవడం అనేది, మాస్క్ మ్యాన్ పిలవటం ఓకే, సో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అది ఇదని. బట్ ఇమాన్యుల్ కూడా పిలవాలనుకుంది ఆ టీంలోకి. బట్ అక్కడెక్కడో నాకు సమ్వేర్ ఆ అమ్మాయి కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద మైండ్ ఉందేమో అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ ఆ టీంలోకి పిలిస్తే ఇమాన్యుల్ తోటి బర్నీ తోటి ఎవరికి ఇష్యూస్ ఉండవు. పొరపాటు ఆ టీం ఓడిపోతే వేరే టీం వాళ్ళు నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ నామినేషన్ శ్రీజానే చేస్తారు. ఇమాన్యుల్ని బర్నీ కానీ చాలా తక్కువ నామినేషన్స్ ఉంటాయి. దాంట్లో ఇమాన్యుల్ అయితే కంప్లీట్గా అసలు నామినేట్ కూడా చేయరు ఎవరు, అదంతా పెద్ద ఇష్యూస్ కూడా ఎవరికి ఉండవు. సో కాబట్టి ఖచ్చితంగా శ్రీజ గారికే ఉంటుంది. సో శ్రీజ గారు తప్పు చేశారేమో అనిపించింది. ఇప్పుడైతే సంజన గారు వచ్చారో అప్పుడు మేబీ శ్రీజ గారు సంజన గారిని తెచ్చుకోవాల్సి ఉంది, కొంచెం తెలివిగా ఆలోచించుంటే. ఇక్కడ యాక్చువల్గా తనూజ గారు అండ్ దివ్య అండ్ మన రితు, వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ బాగుంది. తనూజ కోసం రితు కోసం తనూజ నిలబడటం చాలా బాగా అనిపించింది. సో దివ్య కూడా వచ్చారు, దివ్యను కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ముగ్గురు వెళ్తే మాత్రం వాళ్ళది కొంచెం స్ట్రాంగ్ టీం అవుతుంది. ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళ ముగ్గురు కొంచెం ఆ ర్యాపోగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం వాళ్ళ ముగ్గురు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఎందుకంటే తనూజ కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి. సో చూడాలి, వాళ్ళ ముగ్గురు మాత్రం మంచిగా అనిపించారు. ఇటుపక్క ఇమాన్యుల్ వాళ్ళ టీం కూడా చాలా మంచి టీమే. ఓకే, నాకు కొంచెం వీక్ టీం అనిపించింది నిజంగా. ఫ్లోరా, రాము, సుమన్ అన్న టీమే చాలా వీక్ అనిపించింది. ఎందుకంటే సెకండ్ డయాస్ వేసినప్పుడు 6 పడుద్ది బ్లూ టీంకి, తనూజ వచ్చింది. తనూజ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెడ్ టీం నిలబడతారు, తర్వాత బ్లూ టీము, తర్వాత గ్రీన్ టీము, తర్వాత ఎల్లో టీం నిలబడతారు. సో ఫస్ట్ రెడ్ టీంని పిలిచాడు, తర్వాత బ్లూ టీంని పిలుస్తారు. ప్లే టు నామినేట్ అన్నప్పుడు చాలా తెలివిగా సంజన వాళ్ళ తనూజ సుమన్ అన్న టీం వాళ్ళని తీసుకుంటారు అనమాట. అక్కడ ఇమాన్యుల్ ఒక మాట అంటాడు, ఇంకా ఎవడు వచ్చినా కానీ సుమన్ అన్నతోనే ఆడతారా, ఇంకా మనం లైట్ తీసుకోవచ్చు, ఇంకా అంతా సుమన్ అన్నే అని. అంటే అందరూ సుమన్ అన్నని చాలా తక్కువ అంచనా వేశారు. అక్కడ ఫ్లోరా గారు ఉన్నారు, రాము ఉన్నారు, అంత కుదరదు, అంత చేయలేరు అని అనుకున్నారు. బట్ అలాంటి వాళ్ళందరికీ చాలా గట్టి సమాధానమే చెప్పాడు 2 టాస్కులు గెలిచి. అంటే వీళ్ళు డైస్ వేసినప్పుడు వీళ్ళే గెలిచారు, వేరే వాళ్ళు డైస్ వేసినప్పుడు కూడా వీళ్ళే గెలిచారు. సో అలా చాలా బాగా గేమ్ ఆడారని అనిపించింది నాకు. ఓకే, ఎల్లో టీంని తీసుకుంటారు. లోపల ఒక బాక్స్, ఒక చిన్న ఏదో బొమ్మ, ఇది ఏమంటారు దాన్ని, ఒక రాయి, ఏదో ఒక లాగొట్టుంది, ఒక ఐటమ్ ఉంటుంది. దాన్ని తాళ్ళుతో కట్టుకుంటారు. దాన్ని తాళ్ళు మధ్యలో ఇరికిచ్చి తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టాలన్నమాట. యాక్చువల్గా అది గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారేమో, కానీ వీళ్ళు ఆడారండి. సుమన్ కానీ రాము కానీ, ఎస్పెషల్లీ రాము లీడ్ తీసుకోవటము, ఆ స్ట్రెస్ చేసి ఆ థాడ్ని మధ్యలో దాంట్లో ఫిక్స్ చేయటము, దాన్ని తీసుకురావడం. ఫ్లోరా గారు కూడా ఎంత ఆడారంటే, యాక్చువల్లీ ఆమె కొంచెం వయసుని మర్చిపోయి కొంచెం కుర్రాళ్ళు లాగే ఆమె గేమ్ ఆడారేమో అని అనిపించింది. ఫ్లోరా గారు నిజంగా చాలా బాగా ఆడారు. ఆమె పడుకోవటము, స్ట్రెస్ చేయటం, కొంచెం ఆ స్ట్రెస్ చేయటము లాస్ట్కి చాలా బాగా ఆడారు. ఆమె చిన్నపిల్లలాగే అనిపించారు నాకు, బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఫ్లోరా గారు కూడా ఆడటం. సుమన్ శెట్టి గారు కానీ వాళ్ళలో ఉన్న ఏదైతే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ కంఫర్ట్ జోన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి ఆడారండి ఆ గేమ్ మాత్రం. ఇద్దరు, సుమన్ శెట్టి గారు అండ్ ఫ్లోరా గారు, ఇద్దరు చాలా బాగా గేమ్ ఆడారు అనిపించింది. సో గెలుస్తారు, గెలిచినప్పుడు రితుని నామినేట్ చేస్తారు. సో రితు నామినేట్ చేసినప్పుడు ఇక్కడ
మన సుమనన్న నా పాయింట్లు చెప్తాడు, అండ్ నెక్స్ట్ రాము పాయింట్ చెప్తారు. సార్ రాము పాయింట్ కాసేపు పక్కన పెడితే సుమనన్న పాయింట్లు హైలైట్ అండి. అసలు ఆ అమ్మాయి మేబీ ఈ వీక్ వెళ్ళిపోతుందేమో అని పంపించాలి అనుకున్నా కానీ సుమనన్న చెప్పిన పాయింట్లు చూసి ఆ పిల్ల అనవసరం పాప నామినేషన్లకు అనవసరంగా వచ్చిందిరా, ఆ అమ్మాయిని పంపించకూడదు, ఏదో వచ్చింది సుమనన్న దయ వల్ల పాప అమ్మాయిని పంపించకూడదు అని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ అమ్మాయి మీద జాలి చూపిస్తారు. నిజంగా సుమనన్న చెప్పిన పాయింట్లు అలాగ ఉంటాయి. ఫస్ట్ ఏం చెప్పారంటే ఆ ఎగ్గు దొంగతనం చేశారు కదమ్మా, అప్పుడు నువ్వు వాళ్ళిద్దరి మీద అలిగేవి చూసావు, అలిగాడంట. నువ్వు వాళ్ళిద్దరిని అడగటం కూడా కాదు, వాళ్ళిద్దరిని అడగటం నాకు నచ్చలేదమ్మా అంటాడు. దాని తర్వాత అదేంటంటే అదమ్మా గుడ్డు దొంగతనం చేసినప్పుడు నేను వాళ్ళని అడిగానన్న, నాకు అర్థం కాలేదంటది అమ్మాయి. అన్న వాళ్ళిద్దరిని అడిగానన్నా గుడ్డు అలా దొంగతనం చేసి మీరు చెప్పాలి కదా అని అడిగాను అంటే అలా అడగడం కూడా కరెక్ట్ కదమ్మా, అంతా మనోళ్ళే కదా, అంతా మనోళ్ళే కదా అంటాడు. అసలు ఏం మాట్లాడతాడు నిజంగా అర్థం కాదు. ఆ అమ్మాయి పాపం మాట్లాడుకుంటా ఉంటుంది, చెప్పుకుంటా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాడు. నెక్స్ట్ కెప్టెన్సీ అమ్మ, ఆ కెప్టెన్సీలో అలా చేయడం నాకు నచ్చలేదమ్మా అంటే, అన్న అది అయిపోయిందన్నా, ఇంకెంతకాలం నామినేట్ చేస్తారన్నా, సీజన్ 9 అయిపోయేంత వరకు నామినేట్ చేస్తారా అంటే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తారండి. వీలైతే పెన్ను పేపర్ ఉంటే రాసి పెట్టుకోండి, నేనైతే రాసి పెట్టుకున్నాను. అమ్మ అది వాళ్ళమ్మ నామినేట్ చేసింది, నేను ఇంకా నామినేట్ చేయలేదు ఆ పాయింట్ మీద అంటాడు. అసలు కాదు, పాస్ చేసి 10 నిమిషాలు వెళ్ళాడు. వాళ్ళందరూ అన్న అది అయిపోయిన పాయింట్ అంటే, అది వాళ్ళందరూ నామినేట్ చేశారమ్మా, ఇది మా టీం కదా, నేను ఇంకా నామినేట్ చేయలేదమ్మా పాయింట్ మీద, సో అందుకని ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నా అంటాడు. ఫ్యూజులు ఎగిరాయండి, ఎగిరింది ఫ్యూజ్. అసలే ఏంది మన సుమనన్న ఆ పాయింట్ చెప్పడం దక్కత్తని కింద నుంచి జయ్యని ఎలివేషన్ ఇవ్వాలి సుమనన్నకి. అలాంటి పాయింట్ చెప్పాడంటే పాప ఆ పిల్ల బలైంది నిజంగా. ఆ అమ్మాయికి గట్టిగా అరవాలనో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అన్నది ఎప్పుడు పాయింట్ అన్న, దయచేసి ఆపన్నా, ఎందుకన్నా అదే పాయింట్ మీద లాగతా ఉంటావని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడింది. నేను ఒప్పుకున్నానన్నా, నేను ఐ వెంట్ ఇంటూ నామినేషన్స్ అన్నా, నేను మళ్ళీ వచ్చానన్నా నామినేషన్స్ నుంచి అని చెప్పి నేనే వెళ్ళానన్నా, ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ తీసుకొస్తారు ఏంటన్నా అన్నప్పుడు నెక్స్ట్ మూడోది చెప్తుంది అనమాట. నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తావమ్మా, అది నాకు నచ్చలేదంటే, అంటే నువ్వు ఆ డబల్ గేమ్ ఆడుతున్నావు అని అంటాడు. డబల్ గేమా, ఎక్కడో చెప్పన్నా, ఇది ఏదో చెప్పన్నా అంటే, ఆ రోజు మనం సెకండ్ వీక్లో నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ 6-7 మనం నామినేషన్లో పెట్టాలనుకున్నాం కదమ్మా, అది పక్క రోజు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఎలా తెలిసిందమ్మా వాళ్ళకి, నువ్వు చెప్పు. పాపం ఎలా తెలిసింది అంటే, ఈ అమ్మాయి హౌస్లోకి ఎక్కువ, వాళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు వీళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఎక్కువసార్లు అక్కడ పోతుంది కాబట్టి ఈ అమ్మాయి చెప్పేసిందని. మాస్క్ మ్యాన్ యాక్చువల్గా ఇంత డిస్కస్ చేస్తాడు అనమాట ఆ పాయింట్. కాకపోతే అది మాస్క్ మ్యాన్ వింటాడు, వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన విని లోపలికి వెళ్ళి చెప్తాడు. సో శ్రీజ కానీ అక్కడ ఉన్న కళ్యాణ్ కానీ అదే పాయింట్ చెప్తుంటారు వెళ్ళలేదని. నేను ఇదేనమ్మా నా దగ్గర ఉన్న పాయింట్లో, ఇంకా లేవమ్మా, ఇదిగో అమ్మ జోబులన్నీ ఖాళీ అయిపోయామ్మా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు. అస్సలు అంటే బిగ్ బాస్ ఏంటంటే అక్కడ ఏం చెప్పలేదు అనమాట, అందరినీ నామినేట్ చేయొచ్చు, ఎవరైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పలేదు అనమాట. టీం వరకే అనుకోని వాళ్ళు తనుజని ఎట్లా నామినేట్ చేయలేరు, దివ్య నామినేట్ చేసేదానికి వాళ్ళకి ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి. అండ్ దట్టు ఆ అమ్మాయితోటి పెట్టుకోవడం అనవసరం ఏమో, రితూతో పెట్టుకుందామని చెప్పి ముందే అందరు డిసైడ్ అయ్యారు, ముగ్గురు డిసైడ్ అయ్యే మాట ఇది. దాంతో రాము అక్కడ చెప్తారు, నువ్వు స్ట్రాంగ్ అమ్మా, నువ్వు అంత తెలివితేటలు అవన్నీ నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, అందుకని నామినేట్ చేస్తున్నావు అని చెప్తాడు. ఇంకా ఆ పిల్లకి ఏం సమాధానం చెప్పాలో తెలియక లైట్ తీసుకుంటుంది. దాని తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్ చెప్పుద్దండి డెమోన్ తోటి, అరే నువ్వు నాకు హెల్ప్ చేసినా, నేను నీకు హెల్ప్ చేసినా, ఫైనల్గా డిసడ్వాంటేజ్ అంటే ఫైనల్గా లాస్ నాకేరా, ఒక పదం వస్తుంది కానీ ఆ పదం మాట్లాడకూడదని ఆగిపోతున్నా, ఫైనల్గా లాస్ నాకేరా బాబు, దన్నవరా బాబు అని చెప్పి ఆ అమ్మాయి అంటది అనమాట. పాప నిజంగా ఆ అబ్బాయి తెలిసి చేస్తాడు తెలియదు కానీ లాస్ మాత్రం ఈ అమ్మాయికే పడుతుంది అయ్యా. డెమోనికి బాగానే ఉంటుంది కానీ రంధ్రం మాత్రం మన రితుకే పడుతుంది అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసరికి గ్రీన్ మళ్ళీ రెండు పడుద్ది, మళ్ళీ గ్రీన్ టీంకి ఇస్తాడు, మళ్ళీ 1 పడుద్ది. సో 4th మళ్ళీ ఎల్లో టీంకి ఇస్తారనమాట. మళ్ళీ తర్వాత 5th 3 పడుద్ది అనమాట, తనూజాకి ఇస్తారు. దాని తర్వాత 6th టైం మళ్ళీ ఎల్లో వాళ్ళకి చేసిస్తారనమాట. సో ఎల్లో వాళ్ళు డిసైడ్ అయ్యి ఎవరితో గేమ్ ఆడాలి అని అనుకున్నప్పుడు ఎల్లో వాళ్ళు గ్రీన్తో గేమ్ ఆడతారనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఒకటి క్లాజ్ తీసుకొస్తారు బిగ్ బాస్. సో ఎల్లో టీం వాళ్ళకి ప్లే 2 నామినేట్స్ వస్తే గ్రీన్ టీం సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళు ఓడిపోతారు అనమాట గ్రీన్ టీం తోటి. ఓకేనా, ఇక్కడ వీళ్ళు సరిగ్గా స్ట్రెచ్ చేయలేరు, బట్ అక్కడ చాలా మంచిగా స్ట్రెచ్ చేస్తారనమాట. అక్కడ ఉన్న యాక్చువల్గా మన అమ్మాయి ఉంది కదా శ్రీజ బాగా గేమ్ ఆడుద్ది, సంజన గారు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు, భరణి గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు, చాలా బాగా స్ట్రెచ్ చేసి దానిలో కరెక్ట్గా ఇరికిస్తారనమాట. చాలా బాగా చేస్తారు, వాళ్ళే గెలుస్తారు. సో వాళ్ళే గెలిచినప్పుడు అప్పుడు బిగ్ బాస్ చెప్తారనమాట, సో ఎవరైనా నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు. సో అలా నామినేట్ చేయమన్నప్పుడు
ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. సో అంటే ఇక్కడ కూడా వీళ్ళు విత్ ఇన్ ద టీమ్ కాకుండా అందరిని నామినేట్ చేయమన్నా కానీ సో మాకు అందరితోటి పెద్ద ఇష్యూస్ లేవు. యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటారు, బ్లూ టీమ్ తోటి ఆడదాం అనుకుంటారు. ఇక్కడ యాక్చువల్గా ఈ పాయింట్ మనం హైలైట్ చేయాలి, మన ఎపిసోడ్లో చూపించలేదు. బ్లూ టీంతో ఆడాలనుకుంటారు వీళ్ళు. బ్లూ టీంతో ఆడాలనుకున్నప్పుడు బ్లూ వద్దండి, ఓడిపోతే ఖచ్చితంగా దివ్య మీమెల్ని నామినేట్ చేస్తుంది అని చెప్పి సంజన గారితో మన శ్రీజ అంటే పర్లేదు చూసుకుందాం, ఏదైతే అదేంది తొక్క, నా ఎట్లాంటి వాటికి నేను భయపడ్ను అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతారనమాట. అంటే డేర్ చేస్తాను, ఏదైతే అదేంది తొక్క అని చెప్పి మన సంజన గారు అంటారు. యాక్చువల్గా అది మంచి పాయింట్, యాక్చువల్గా అది కొంచెం హైలైట్ అయ్యే పాయింట్. అది కూడా వేసారా, నాకేం వేసినట్టు కనిపించలేదు. బేసిక్గా ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు, ఆమె స్పోర్టివ్గా తీసుకుంటారు ఫ్లోరా గారు. అంటే ఇంకేం చేస్తారు ఆమెని, సో అందరికంటే మీరే కొంచెం తక్కువగా కనిపిస్తున్నారండి గేమ్ పరంగా అన్నప్పుడు సుమన్ శెట్టి గారు ఆమె కోసం మాట్లాడతారు. ఒక యాజ్ ఎ లీడర్ హీ విల్ టాక్ అనమాట, హీ షుడ్ టాక్, హీ టాక్. ఏమంటారు, ఆమెను ఎందుకు నామినేట్ చేస్తున్నా, వేరే వాళ్ళు ఎందుకు చేయాలంటే వేరే వాళ్ళందరితో అంటే మీ టీం గురించి ఆలోచిస్తే మీరు నామినేట్ చేయలేరు. రాము పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది, మిగిలిన వాళ్ళందరూ కూడా పర్లేదు అనిపించారు. సో ఫ్లోరా గారే కొంచెం తక్కువ అనిపించారు, ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. సో ఫ్లోరా గారిని మనోడు నామినేట్ చేయటం ఓకే ఫైన్, మనం ఏం మాట్లాడము ఇంకా. అండ్ నెక్స్ట్ గ్రీన్ టీం మళ్ళీ 4 పడతారు అనమాట. 7th టైం ఇక్కడ కూడా పాపము కనీసం 7th టైం ఇప్పటికే గ్రీన్ టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చారు ఒకసారి, పాపం రెడ్ టీం వాళ్ళు రాలేదు యాక్చువల్గా. అక్కడ 3rd టైం గ్రీన్ టీం వచ్చింది కదా, మళ్ళీ 7th టైం వచ్చారనమాట. 4 పడింది గ్రీన్ టీంకి, బర్నీ గారిగా వస్తారు మళ్ళీ, ప్లే టు నామినేట్ అనమాట. మళ్ళీ అగైన్ వీళ్ళు ఎల్లో టీం తీసుకుంటారు. ఎల్లో వాళ్ళు గ్రీన్ టీం తీసుకుంటే గ్రీన్ టీం వాళ్ళు ఎల్లో టీం తీసుకుంటారు. ఇంతగా ఎల్లో టీం వాళ్ళు చూస్ చేసినప్పుడు గ్రీన్ టీం గెలిచారు, గ్రీన్ టీం వాళ్ళు చేసినప్పుడు ఎల్లో టీం వాళ్ళు గెలుస్తారు. సో ఫ్లోరా గారు వస్తారనమాట, ఫ్లోరా గారు వచ్చి నామినేట్ చేయాలన్నమాట. సో ఫ్లోరా గారు వచ్చి నామినేట్ చేస్తారు, సంజన గారు నామినేట్, రాము వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తారు. సో రాము వచ్చి సంజన గారు నామినేట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం డీగ్రేడింగ్ మాటలు ఉంటాయండి సంజన గారి దగ్గర నుంచి. సో కొంచెం ఆమె జాగ్రత్తగా మాట్లాడాలి, అది మనం అంటున్న మాట కాదు, అక్కడ అందరున్న హౌస్ మేట్స్ అందరున్న మాట. నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చూజ్ ఆఫ్ వర్డ్స్ చాలా ఉండాలి. సో ఆమె ఏది పడితే అది మాట్లాడతారు. అండ్ ఆమెకు తెలుగు రాదు అని అనడానికి లేదు, ఎందుకంటే తెలుగు నాకు నేర్పించకండి అని సంజన గారు అంటున్నారు. సో ఆమెకు ప్రాపర్ తెలుగు వచ్చు, ఆమె కావాలని మాట్లాడింది. బట్ ఆమె దాని తర్వాత ఆమె చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటో మాట్లాడదు. ముందు మనోడు ఏం చెప్పారంటే హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది, ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం కదా మీ ద్వారా, హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది మీ వల్ల. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు అంటే టెనెంట్స్ లోపలికి వచ్చి కూర్చొని మీరు గంటల టెనెంట్స్తో మాట్లాడుతున్నారు, పర్మిషన్ కూడా తీసుకురాదు, రూల్కి అది అగేనెస్ట్. సో మీరు కెప్టెన్ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళతో మాట్లాడుతున్నారు, సో అది కూడా తప్పు. సో అక్కడ కూడా మీరు తప్పు, రూల్ని అగేనెస్ట్గా మీరు రూల్ని వైలేట్ చేశారు. అండ్ థర్డ్, సో మూడోది డెమోన్ పవన్ మీద మీరు అలా మాట్లాడటం, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో మేము అమ్మాయిల కేటగిరీలో ఉన్నాం కదా, సో అమ్మాయిల కేటగిరీలో ఉన్నాడికి తను సపోర్ట్ చేస్తారన్నారు కదా, అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా తప్పు, మా విషయంలో మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పినప్పుడు సో ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అంటారు అనమాట. ఫస్ట్ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తారంటే హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది అది ఇది అన్నావు. సో హౌస్ హార్మోనీ నిజంగా నా వల్ల దెబ్బతినే పని అయితే నా కోసం ఎవరు సపోర్ట్కి రారు కదా, నా కోసం 4 సపోర్ట్ ఇచ్చారు, నేను మళ్ళీ ఎలిమినేట్ అయిపోతే నన్ను హౌస్లోకి రంపించారు, నా వల్ల హౌస్ హార్మోనీ దెబ్బతింటుంటే అలా రాదు కదా, జరగదు కదా అంటే అప్పుడు అతను అంటాడు మీకోసం 4 మాత్రమే సపోర్ట్ చేశారు, ఎవరు మీకోసం అక్కడ సాక్రిఫైస్లు చేయలేదు, సాక్రిఫైస్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పిన తర్వాత టెనెంట్స్ ఎప్పుడు వచ్చారంటే మొన్న నైట్ మీరు టెనెంట్స్తో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడారు కదా, నేను యాక్చువల్గా బయటకు వెళ్ళమని కూడా చెప్పాను, వాళ్ళని అడగండి, తర్వాత మీరు కెప్టెన్ పర్మిషన్ తీసుకోకుండా ఎక్కువసేపు ఉన్నారంటే వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, సో అది కూడా రాకూడదు, ఆ ఓనర్ని నేను పిలిచాను ఒక మాట్లాడాలని చెప్పి తర్వాత వెళ్ళిపోతారంటే అది కాదు అని అతను మాట్లాడుతున్నప్పుడు దాని తర్వాత యాక్చువల్గా దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చెప్తానమాట, నేను యాక్చువల్గా ఫుడ్ తినలేదు, మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను, ఒక పెద్ద గొడవ జరిగింది తనూజ గారు నిన్న నైట్ యాక్చువల్గా ఒక పెద్ద గొడవ జరిగింది, దానివల్ల నేను అసలు నాకు నిద్ర పట్టలేదు, పొద్దున కూడా తనూజ వచ్చి అలా అరచి వెళ్ళిపోవడం వల్ల నేను రోజంతా ఏడుస్తూనే ఉన్నాను, సో అందుకని అలా జరుగుతున్నప్పుడు అంటే అప్పుడు ఇది మనోడు మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు, మీరు అలా నేను ఫుడ్ చేయించుకుందామని అనుకున్నాను అది అంటే మీరు క్యాప్టెన్ పర్మిషన్ తీసుకున్నారా అని ఒక మాట అంటాడండి ఆయన. సో టక్కన మధ్యలో 2 నిమిషాలు ఓపిక ఉండాలి, మనిషి మాట్లాడుతున్నప్పుడు ఓపిక ఉండాలి, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఓపిక నేర్చుకో, ఓపికగా ఉంటావు నేర్చుకో, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు అంటది, ఎక్కడి నుంచి వచ్చావు అనే పాట, అంటే ఎక్కడి నుంచి వస్తే ఏంటి, అతను ఏ ప్లేస్ నుంచి వస్తే మనకెందుకు, ఓపిక అంటే ఆమె అంటే ఆమె తర్వాత అలా 2 సార్లు అంటది, ఒకసారి కూడా ఏంటి ఏమన్నారంటే ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఓపికగా ఉంటావు నేర్చుకో అని చెప్పి ఆమె అంటారు అనమాట, అది డీగ్రేడెడ్ స్టేట్మెంటే.
దాన్ని అక్కడ అందరూ అపోజ్ చేస్తారు, మొత్తం అపోజ్ చేస్తారు, హౌస్ మొత్తం అపోజ్ చేస్తారు. పక్కన ఉన్న లీడర్ అపోజ్ అలా అనకూడదండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న మాట అనకూడదు అని చెప్తే, మీరు నాకు తెలుగు నేర్పించకండి, నాకు తెలుగు వచ్చు అని ఆమె అంటారు అనమాట. తెలుగు వచ్చు అంట ఆమెకి. సో అలా మాట్లాడ్డా, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసుద్ది, అర్థమైంది అని చెప్పి మనోడు అంటాడనమాట. దాని తర్వాత సో డెమోన్ పవన్ది అది మాట్లాడతారు. అయిపోయిన తర్వాత కూర్చుంటాడు. అక్కడ మాస్క్ మ్యాన్ మనోడి దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు ఎలా ఒప్పుకుంటావు అలాగా, ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు స్టాండ్ తీసుకొని నిలబడాలి కదా అని చెప్తారు. ఎవరు వెనకాల వాళ్ళు కత్తులు దూకుంటానే ఉంటారండి బాబు, మామూలు కూడా. మాస్క్ మ్యాన్ నాతో మంచిగా మీకు ఏదైనా అనిపించినప్పుడు నాతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడండి అంటాడు. సో మనం 1-to-1 చూసుకుందాం, గొడవ అయినప్పుడు మనం వేరే విషయాల్లో 1-to-1 చూసుకుందాం అంటాడు. బట్ ఆమె దొరికేసరికి మళ్ళీ రాము దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. ఆమె దొరికితే ఆయన గట్టిగా వేసుకోవాలండి. అప్పుడు దాకా ఆయన ఒప్పుకోడు. హౌస్ నుంచి బయటకు కూడా పోడు ఆయన. ఆమెను లాక్ చేసిన దాకా ఆయన హౌస్ నుంచి బయటకు పోడు ఆయన. సో అప్పుడు రాము అంటాడు, మనమే వద్దండి, మనమే మాట్లాడానికి, జనాలు మాట్లాడతారు, జనాలు చూస్తున్నారు కదా అంటాడనమాట. సో అక్కడ కూర్చొని ఇమ్మాయిని కూడా చెప్తుంటాడు, మమ్మీ నువ్వు ఈ మధ్య ఫస్ట్ 2 weeks ఎలా ఉన్నావు అలాగే ఉండాలి, తక్కువ మాట్లాడు, ఇప్పుడు కొంచెం మాటలు వదిలేస్తున్నావు అని అంటాడనమాట. దానికి బర్నీ గారు కూడా వస్తారు, మీరు ఆ మాట అన్నారు కదా, సో అమ్మలు అది అమ్మాయిలని, అది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకో మాట అంటారు కదా, సో ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా కరెక్ట్ కాదంటే, ఆమె అక్కడే సెకండ్ టైం క్లారిటీ ఇచ్చారండి అక్కడే. సో ఎక్కడి నుంచి వచ్చి, ఓపిక లేని చోటు నుంచి వచ్చినట్టున్నావు, ఓపికగా ఉండడం నేర్చుకో అంటే ఆమె అర్థం ఏంటంటే, ఓపిక అసలు నీకు ఓపికగా ఉండే అలవాటే లేనట్టుంది, కొంచెం ఓపికగా ఉండడం నేర్చుకో అన్న సెన్స్ ఆమెది బేసిక్గా. కాకపోతే ఆమె ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు చెప్పిన పాయింట్ని రీఫ్రెష్ చేసి చెప్పుండొచ్చు, లేదా సారీ నేను ఇలా అనుకోవట్లేదు, ఇలా అనుకుంటున్నానని కూడా చెప్పుండొచ్చు. బట్ ఆమె చెప్పాలనుకున్న పాయింట్ వేరే, అక్కడ కన్వే అయిన పాయింట్ కన్వే కాదు, ఆమె నోట్లోంచి వచ్చిన మాటే వేరే బేసిక్గా. కాబట్టి అది కొంచెం చూసుకోవాల్సింది ఆమె, అది చాలా తప్పు జరిగింది అనమాట అక్కడ. అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మళ్ళీ 8th టైం అండి. 8th టైం మళ్ళీ బ్లూ టీమ్నే పిలుస్తారు. పాపం వాళ్ళు అక్కడ ఉన్నారు కదండి, పాపం రెడ్ టీం వాళ్ళు అభాగ్యులు, వాళ్ళని పిలవాలనిపించలేదు వీళ్ళకి. అస్సలు భలే బాధేస్తుందండి. మా మాస్క్ మ్యాన్ ఉండగా సో బ్లూ టీమ్ అని పిలుస్తారు. సో తనూజ డైరెక్ట్గా నామినేట్ 3 పడుద్ది. సో డైరెక్ట్గా నామినేట్ వాళ్ళకి వస్తారన్నమాట డయాస్ మీద. సో రితు వస్తారు. రితు శ్రీజ నామినేట్ చేసినప్పుడు ఇక్కడ శ్రీజ దొరికిపోద్దండి. 2 పాయింట్లు చెప్తుంది, శ్రీజ దొరికిపోద్ది ఇక్కడ. సింపుల్. ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు, ఇలా జరిగినప్పుడు మీకు తెలిసి కూడా మీరు ఎందుకు చెప్పలేదు, ఇంత గొడవ రావడానికి కారణం ఏదైతే జరిగిందో, ఇంత గొడవ రావడానికి కారణం మీరే కదా, సో మీరే అని చెప్పి వాళ్ళందరినీ మమ్మల్ని నామినేట్ చేశారు. సో మమ్మల్ని క్వశ్చన్ చేశారు, పాయింట్అవుట్ చేశారు వాళ్ళిద్దరిని. సో నిన్న కూడా అలా బట్టలు దొంగతనం చేసినప్పుడు, అలా వేరే వాళ్ళ బట్టలు, మీ టెనెంట్ బట్టలే అలా తీస్తున్నప్పుడు, ఆ విషయం మీకు తెలిసినప్పుడు అది మీరు చెప్పకుండా ఆ అమ్మాయిని హ్యూమిలేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అలా హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆమె చెప్పింది అనమాట. దానికి ఆ అమ్మాయి ఆన్సర్ ఏం చెప్పుద్దంటే, శ్రీజ నేను యాక్చువల్గా మీ గుడ్డు దొంగతనం అప్పుడు నేనేమి కావాలి, ఆ గుడ్డు దొంగతనం చేసినందుకు నేనేం కోప్పలేదు, అరవలేదు. గుడ్డు దొంగతనం జరిగింది అని తెలిసినప్పుడు కూడా నేను హరీష్ గారితో గుడ్డు పోయిందా అని అన్నాను. దాని తర్వాత మీకు తెలిసి మీరు చెప్పకపోయి అంత పెద్ద రప్చర్ అవుతుంటే, సో అందుకని చెప్పి నేను అట్లా మాట్లాడాను అని చెప్పి చెప్పడం, అదంతా జరిగింది అని చెప్తుంది ఆ అమ్మాయి. ఇప్పుడు కూడా సేమ్ అంతే కదా, మార్నింగ్ నుంచి మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీకు తోటి కంటెస్టెంట్, మీ తోటి టెనెంట్ అని చూడకుండా అమ్మాయి బట్టలు దొబ్బేయటం దాపేయటంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అంత పెద్ద రప్చర్ అవుతుంది, అంత పెద్ద గొడవ జరుగుతుంది, అంత పెద్దగా మాట్లాడుతున్నారు. సో మీరు అక్కడ బీన్ బ్యాగ్లో ఉన్నాను ఒక మాట మీరు చెప్పలేదు, అంటే మీరు చూస్తూ ఉండిపోయారు, మీరు ఒక మాట మాట్లాడలేదు, మీరు స్టాండ్ తీసుకోలేదు. ఆ రోజు ఫస్ట్ వీక్లో మీరు ఏదైతే చెప్పారో దానికి మీరు ఈరోజు కాంట్రాడిక్టింగ్గా పనిచేశారు, కాంట్రాడిక్టింగ్గా మాట్లాడారు మీరు. సో కాబట్టి అదే పాయింట్ మీద ఆమె నామినేట్ చేస్తుంది. శ్రీజ ఇక్కడ చాలా దొరికిపోయింది అనిపించింది. దాని తర్వాత అమ్మాయి మాట్లాడుతూ హ్యూమిలేటింగ్ అనే వర్డ్ వెనక్కి తీసుకొని నేను హ్యూమిలేట్ చేయలేదు అన్నప్పుడు దివ్య అంటుంది, హ్యూమిలేషన్ అది మీరు హ్యూమిలేట్ చేశారు, అక్కడ నేను హ్యూమిలేట్ అవ్వలేదు, హ్యూమిలేట్ అయ్యేలా మీరు చేశారు, అది మీరు అలా దాపెట్టడం తప్పు. నేను అప్పుడు అంటది అమ్మాయి, నేను ఆల్రెడీ నీకు వచ్చి చెప్పా కదా, నీ గురించి నీ మీద ఏదో జరగబోతుంది జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను కదా అంటది. జరిగిపోయింది ఆల్రెడీ, జరిగిపోయిన తర్వాత జాగ్రత్తగా ఉండు అని చెప్తారు వీళ్ళు, అది తప్పు. దాని తర్వాత అమ్మాయి అంటది, నువ్వు ఇలా జరిగినప్పుడు నువ్వు అక్కడ సైలెంట్గా ఉన్నావు, నేను అక్కడ పెద్దగా మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుయల్ తోటి, బర్నీ గారితో, ఇంతమందితో మాట్లాడుతున్నప్పుడు కనీసం నువ్వు అక్కడికి వచ్చి అక్కడ నీ బట్టలు ఉన్నాయి, నీ పర్సనల్ థింగ్స్ ఉన్నాయని కూడా చెప్పలేదు, అక్కడ బీన్ బ్యాగ్లో పెట్టారని కూడా నువ్వు చెప్పలేదు, నువ్వు చూస్తూ ఉన్నావు, నీకు తెలుసు, ప్రియా వచ్చి కన్ఫెస్ చేసింది తర్వాత నీకు తెలుసు అని చెప్పి అమ్మాయి అన్నప్పుడు సారీ, అది నేను చెప్పాను కదా, సారీ చెప్తున్నాను, అక్కడ అలా జరిగింది, నీ పర్సనల్ బిలాంగింగ్స్ ఉన్నాయని కూడా నాకు తెలియదు అన్నట్టు చెప్పుద్ది. పర్సనల్ బిలాంగింగ్స్ మొత్తం ఆ ర్యాక్ ఖాళీ చేసి వీళ్ళే పెట్టింది. క్లియర్గా ఈ అమ్మాయి అక్కడ అబద్ధం చెప్తుంది. అండ్ సారీ, నేను నామినేషన్ తీసుకుంటాను అని కూడా ఫైనల్గా ఒప్పుకుంది, నేను నామినేషన్ తీసుకుంటాను ఆ పాయింట్ మీద. కాకపోతే మాత్రం ఈ అమ్మాయికి తెలుసు, అన్నీ అమ్మాయి చేసింది, హెల్ప్ చేసింది, మొత్తం తెలుసు ఈ అమ్మాయికి. అక్కడ చెప్పొచ్చు కదా.
సో మంచి పాయింట్ పెట్టింది అనమాట, నెక్స్ట్ లెవెల్ పాయింట్ అనమాట, మంచిగా అనిపించింది. రితు చౌదరి మంచిగా తీసుకొచ్చింది. యాక్చువల్గా ఇదే పాయింట్ మీద తనూజ వచ్చి నామినేట్ చేయాల్సింది. తనూజ కంటే రితు చౌదరి మంచిగా చెప్పుద్దని చెప్పి రితు చౌదరిని పంపించిందేమో మరి. సో దాని తర్వాత మళ్ళీ 9th టైము 6 పడుద్ది, మళ్ళీ ఎల్లో టీంని పిలుస్తారు. సో వాళ్ళకి డైరెక్ట్గా నామినేట్, రెడ్ టీంని పిలవలేదండి, అంటే ఛాన్సెస్ని బట్టి పిలిచినట్టున్నాడు. కొంచెం మేబీ 5 పడి ఉంటేనో లేదా 4 పడి ఉంటేనో మేబీ వాళ్ళు పిలిచేవాడేమో. 4 పడినప్పుడు 7th టీం కూడా గ్రీన్ టీంని పిలిచారు. వాళ్ళు పిలిచుంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు 1లో ఉన్నాడు, అది 5లో ఉందనుకుంటా. ఇంకొక 4 5 వేస్తుంటే వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ వచ్చేది. అలాంటి నెంబర్లు కూడా పట్టాయి. గ్రీన్ ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో రెడ్ టీంకి అనిపించింది. సో ఇక్కడ నామినేట్ చేయాలి, హరీష్ గారిని చేస్తారనమాట. సో హరీష్ గారిని నామినేట్ చేస్తారు. ఫ్లోరా గారు వచ్చి హరీష్ గారిని నామినేట్ చేస్తారండి. ఆ యాపిల్ టాస్క్ ఏదైతే ఉందో, సో యాపిల్ టాస్క్ అప్పుడు నా జైల్లో నా దగ్గర వచ్చి యాపిల్ పెట్టేసి వెళ్ళిపోయారు, దాపెట్టేసి వెళ్ళిపోయారు, హైడ్ చేసి వెళ్ళారు. దాని తర్వాత అందరూ నువ్వు యాపిల్ తీసారి నేను అక్కడ పెట్టుకున్నా అని చెప్పి చాలా మంది అని అడిగారు. సో మీరు కూడా వచ్చి నా మీద అనుమానం పడ్డారు. సో ఇక్కడ ఒక పాయింట్ అండి, రూల్ 1, ఒకే ఒక రూల్ ఉంటుంది ఫ్రెండ్షిప్లో, ఇఫ్ దెర్ ఈజ్ నో ట్రస్ట్ నో ఫ్రెండ్షిప్ అండి. ఇది 2nd సీజన్లో కౌశల్ దగ్గర కౌశల్ అంటాడు, మన అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, వైల్డ్ కార్డ్గా వచ్చింది ఒక ఆమె టక్కన గుర్తు, నందిని రాయ్తో అంటాడు. సో నువ్వు ఆ ట్రస్ట్ని బ్రేక్ చేసావు, అందుకని నామినేట్ అమ్మాయి వెంటనే వెళ్ళిపోద్ది అనమాట, ప్యాక్ యువర్ బ్యాగ్స్. బట్ ఇక్కడ ఈమె ఆ పాయింట్ అంటుంది. సో ఈ పాయింట్ అన్నప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ చెప్తూ, ఈ పాయింట్ మాట్లాడుతూ అక్కడ ఆమె ఏమంటాడంటే, మీరు ఇలా జరుగుతూ ఇలా మాట్లాడుతున్న తర్వాత, దీని గురించి పెద్దగా మాట్లాడుతున్న తర్వాత, అండ్ నెక్స్ట్ ఆ హుక్ పాయింట్ తీసుకొస్తారు. అంటే నెక్స్ట్ ఇదొక పాయింట్, ఆ ఫ్రెండ్షిప్ ట్రస్ట్ గురించి మాట్లాడుతూ. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో సంజన గారు వాష్రూమ్లోకి వెళ్తూ జెంట్స్ దగ్గర హుక్ దగ్గర పెట్టెళ్ళారు. సో దాన్ని మీరు నా దగ్గరకు వచ్చి చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయండి అని అడిగారు. నేను దానికి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి, అది నార్మల్ విషయం అని నేను చెప్పాను. లేదు మీరు క్వశ్చన్ చేయాలని అడిగితే, సో అది నా పర్సనల్ ఛాయిస్ కదా, నాకు అది పెద్ద క్వశ్చన్ చేయాలని అనిపించలేదు. సో అందుకని నేను క్వశ్చన్ చేయలేదండి, అది నార్మల్ విషయం కదా నేను అనిపిస్తే. సో ఇంకా మీ ఇష్టం, మీరు ఇంతకుముందు కూడా వేరే దాంట్లో కూడా ఇలా చేశారు, సో మీకు ఇలా జరిగింది, అండ్ మీరు ఇంకా మీ ఇష్టం, మీరు ఎక్కువ ఇలా చెప్పారు, సో ఇది నాకు నచ్చలేదు, అండ్ మీరు ఇంకెక్కువ లాగితే మీకే తెగుద్ది, మీ ఇష్టం అన్నారు మీరు నాతోటి. అంటే మీరు నన్ను థ్రెటన్ చేస్తున్నారా, మీరు నన్ను వార్నింగ్ చేస్తున్నారని. అంటే ఈమె ఒక పాయింట్ ఆయన ఒక పాయింట్ చెప్పాడు, దానికి ఈమె ఒప్పుకోలేదు. సో దాని మీద వాళ్ళిద్దరి మీద ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకెక్కువ లాగండి, ఇంకెక్కువ లాక్కండి, మీకే తెగుద్ది అన్నాడు. ఈయన బేసిక్గా ఆ మాట అంటాడు. ఈయన మీ ఇష్టం, మీకే బొక్కబడుద్ది, మీ ఇష్టం మీకే జరుగుద్ది నేను అంటున్నమాట ఆయన అన్నాడు ఒక 2-3 సార్లు. ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఆమెకు అర్థమైంది అనమాట, మీరు నన్ను థ్రెటన్ చేస్తున్నారా అనే ఒక పాయింట్ తీసుకొస్తే. దాని తర్వాత సంజన గారు పిలిచి ఈయన మాట్లాడుతుంటే, సంజన గారు ఆయన యాక్చువల్గా మీరు మీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు మీ లోపల ఉన్న బిలాంగింగ్స్, మీ పర్సనల్ థింగ్స్ అన్ని నన్ను దొంగతనం చేయమని చెప్పాడు. ఐ రెఫ్యూజ్డ్ ఇట్. ప్రియా కూడా రెఫ్యూజ్ చేసింది, మీ ఇద్దరం రెఫ్యూజ్ చేశాం. అండ్ ఆయన తర్వాత నిన్న దివ్య దాంట్లో మీరు దొంగతనం చేసి అలా పెడితే దాని గురించి ఆయన వచ్చి దివ్య ఎలా తీస్తారు, ఇది తప్పు కదా అంటున్నారు. సో ఇక్కడ మాత్రం మీరు దొంగతనం చేసి మీరు దాపెడితే అది తప్పు, నన్ను మాత్రం ఆయన మీ బిలాంగింగ్స్ అన్ని దొంగతనం చేయమని చెప్పాడు. సో చూసారా ఆయన డ్యూయల్ షేడ్ చూసారా అని చెప్పుద్దండి, అద్భుతమైన పాయింట్ చెప్పుద్ది. మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న పాయింట్ ఇదే. మాస్క్ మ్యాన్ అక్కడికి వచ్చి సంజన గారు దొరికిపోయారు, సంజన గారు ఇలా దొంగతనాలు చేయడం తప్పు అని చెప్పిన మాస్క్ మ్యాన్ ఫస్ట్ వీక్ లో కండిషనర్ లో షాంపూలు అది కలిపాడు. ఆ తర్వాత సో సంజన గారి బిలాంగింగ్స్ దొబ్బేయమని చెప్పి ప్రియా గారికి చెప్తారు. దాని తర్వాత అంటే టిట్ ఫర్ టాట్ చూపిద్దాము, ఆమె మెడిసిన్ ఆమెకే తినిపిద్దాము, ఆమె మెడిసిన్ ఆమెకే తినిపించి దొంగతనం చేసేది ఈయనే కదా, ఐడియా ఈందే కదా. సో ఇలా చెప్పడం తప్పు కదా ఈ పాయింట్. సో 2 పాయింట్లు ఆమె మాట్లాడతారనమాట. మన మాస్క్ మ్యాన్ గురించి తెలిసిందే కదా, ఏం చెప్పడు, ఏదేదో సోది మాట్లాడుతుంటాడు. దాని తర్వాత రాము వచ్చి ఇంకొక బుల్లెట్ పాయింట్ కొడతాడండి. 3వ బుల్లెట్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు సంజన గారు బయటకు వెళ్ళిపోతూ ఆమె అందరి గురించి ఏం మార్చుకోకూడదు చెప్తూ మీకోసం కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇట్లా షర్టు మీరు ఎక్కువ రోజులు వేసుకున్నారు అది ఇదని. దాని తర్వాత మేము మిమ్మల్ని కాఫీ పెట్టమని చెప్పాము, అడిగారు. తనూజ గారు వచ్చి అడిగారు. యాజ్ ఏ ఓనర్గా మేము చెప్పింది మిమ్మల్ని కుక్గా మేము పెట్టుకున్నప్పుడు మీరు చెయ్యాలి, బట్ మీరు అది రెఫ్యూజ్ చేశారు, అది కరెక్ట్ కాదు. సో అది మీరు అలా చేసి ఆమె ఏదో చెప్పి వెళ్ళిపోతూ చెప్పిన దానికి మీరు దానికి హర్ట్ అయ్యి మీరు అలా చేయడం తప్పు కదండి అని ఒక పాయింట్ మాట్లాడతాడు. నెక్స్ట్ వ్యాలిడ్ పాయింట్ అండి అసలు అది. దానికి ఆయన ఏం చెప్పాలి, వేలు బాగాలేదని చెప్పాను, నేను చేయనని చెప్పాను అన్నాడు అని చెప్తే దాని గురించి వీళ్ళు వేరే అట్లా వెళ్ళాలి టాపిక్, ఎక్కడికి వెళ్తారు హైజీనిక్ అంటే. ఆమె చెప్పిన పాయింట్స్ అన్ని తీసుకొచ్చి ఇతనికి చెప్తారు తప్పితే ఇతను అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పాడు, ఏదో ఆన్సర్ చెప్తారు. ఆమె పాయింట్ ఎందుకు తీసుకొస్తారు, ఆమె పాయింట్ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు ఎవరు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ఆయన అలా చేయాల్సి వచ్చింది అని ఆయన చెప్పాల్సి వస్తుంది. ఫైనల్గా వీళ్ళెందుకు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి మనం బయట అడగాల్సి వచ్చింది కదా. సో అదనమాట మాస్క్ మ్యాన్ది.
దాని తర్వాత 6 వచ్చింది గ్రీన్. సో దివ్య నామినేట్ చేస్తారు. సో శ్రీజ వచ్చి నామినేట్ చేస్తుంది. సో నీకు అడ్వాంటేజ్ వచ్చింది. నీకు ఆ అడ్వాంటేజ్ ఏదైతే వచ్చిందో సో నువ్వు వచ్చే రాగానే కెప్టెన్సీ టాస్క్ లో కూడా పర్ఫామ్ చేసావు. రాగానే తీసుకున్నావు కెప్టెన్సీ టాస్క్, పర్ఫామ్ చేసావు. అక్కడ కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు నువ్వు. అండ్ తర్వాత నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సో 3 వీక్స్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే నామినేషన్ లోకి వస్తే మనిషి ఎలా ఉంటారు, నామినేషన్స్ లోకి లేకపోతే మనిషి ఎలా ఉంటాడు అనేది చూడాలి. ఎందుకంటే నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది ఈజీగా అర్థమైంది అనమాట. సో అందరికీ తెలుసు ఇక్కడ. సో అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను అంటది. సో దానికి ఆమె అంటే నామినేషన్స్ లో ఉండి నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలుసుకోవాలా, ఎందుకు నేను ఎప్పుడు చూసినా నా రియాక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నావు నువ్వంటే, అలా కాదు, యాక్చువల్గా నామినేషన్స్ లో పెట్టాలి కదా, నామినేషన్స్ అనేవి నువ్వు ఎప్పుడు ఫేస్ అందరూ నామినేషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నారు కదా, సో నువ్వు నామినేషన్స్ లోకి వెళ్ళంటే అవంటది. సో నేను వచ్చాను, 3rd వీక్ వచ్చాను, అది నా అడ్వాంటేజా, నేనేం చేశాను దానికి 3rd వీక్ వచ్చాను, వచ్చి రాగానే అమ్మాయి నామినేషన్స్ లోకి పంపించాలి, అమ్మాయిని ఈ వీక్ లో లేపాలని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. సో నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మీరు నామినేట్ చేయాలి. లేదంటే ఈ వీక్ నన్ను నామినేషన్స్ లో లేకుండా ఉంచి ఆ నెక్స్ట్ వీక్ నన్ను నామినేషన్స్ లో పెట్టి ఆ రెండింటి మధ్య తేడా చూసి తర్వాత మీరు మాట్లాడాలి తప్పితే ఇలా ఈ పాయింట్ డైరెక్ట్ గా మీరు ఇలా నామినేషన్స్ లో పెట్టేసి నామినేషన్స్ లేకుండా ఎలా ఉంటావో చూద్దామని అనుకుంటే అసలు మీరు నన్ను నామినేషన్స్ లో లేకుండా ఫస్ట్ ఎలా చూశారు, నామినేషన్స్ లో పెట్టి నన్ను చూద్దాం అనుకున్న దానికి నేను నామినేషన్స్ లో లేకుండా ఎలా మాట్లాడానో ఎలా ఉన్నానో మీకు అర్థమైందా అని చెప్పి అమ్మాయి అడుగుద్ది అనమాట. నెక్స్ట్ తర్వాత మన సంజన గారు వచ్చి మాట్లాడతారు. నువ్వు వచ్చి రాగానే వచ్చినప్పటి నుంచి అందరితో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు, అందరిని మ్యానిపులేట్ చేస్తున్నావు, సో అందరినీ బొమ్మల్లాగా ఆడిస్తున్నావు అంటే అప్పుడు నేను ఇంతమందిని బొమ్మలాగా ఆడిస్తున్నానంటే నేను అది పెద్ద కాంప్లిమెంట్ దగ్గర తీసుకుంటాను, మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి నేను ఇంకా పెద్ద కాంప్లిమెంట్గా తీసుకుంటానంటే, అవును యాక్చువల్గా నువ్వు కెప్టెన్కి నాకు మంచి కూడా గొడవ పెట్టావు, సో నువ్వు వచ్చిన తర్వాత నుంచి వేరేలాగా జరుగుతుందంటే ఓకే అండి, ఐ విల్ టేక్ ఇట్ యాస్, ఓకేనా, నేను అది తీసుకుంటాను, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ నేను తీసుకుంటాను, ఓకే, నా మెల్లో వేయండి, దండ వేయండి, నేను తీసుకుంటాను. అండ్ నేను ఏడవనండి, నేను స్ట్రాంగ్గా నిలబడతాను, ఎవరైనా ఏడవచ్చేమో నేను గట్టిగా నిలబడతాను, మీరు నన్ను ఎంత పోక్ చేసినా కూడా నేను ఇలాగే నిలబడతాను, బ్యాలెన్స్ కోల్పోను అంటే ఆమె పోక్ చేసి ఎదుటి వాళ్ళ రియాక్షన్ని జడ్జ్ చేస్తుంది, ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది, వాళ్ళు గొడవ పడతా ఉంటే ఈమె తగిడతా అనుకుంటా ఉంటుంది కదా. ఆ విషయం ఆమెకి తెలుసు, మనకి తెలుసు కాబట్టి సో మీరెంత చేసినా నేను నిలబడతాను అని ఆమె చెప్పింది అనమాట. సో అది దివ్య గారితో ఎండ్ చేశారు. హై నోట్ తో దివ్య గారు ఎపిసోడ్ ఎండ్ చేశారు. సో 6 నామినేషన్స్ లోకి వచ్చారనమాట. ఫ్లోరా గారు, ఫ్లోరా గారు, దివ్య గారు, శ్రీజ గారు, నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, తర్వాత రితు గారు, 5 ఇంకో పర్సన్ ఎవరో వచ్చారు నామినేషన్స్ లోకి, టక్కన మర్చిపోయాం ఆ పేరు, హరీష్ గారు, శ్రీజ గారు, సంజన గారు, ఈ 6 నామినేషన్స్ లోకి వచ్చారనమాట. ఇది సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ఓపిక్గా సో అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, కామెంట్ చేయండి, అండ్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అది అక్కడ ఓట్ వేయండి, ఓకేనా. జై హింద్.